ప్రేమ నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ధ్యానాలు ధ్యానించుకుందాం. క్రీస్తు శిలువ విలువ క్రీస్తు శిలువ విలువను బట్టి మన కర్తవ్యం ఏంటో తెలుసుకుందాం. ఈ దినాన పాఠ్యభాగం అదే. సంతోషంగా వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదట, ఇతరులను ఎక్కువగా ఇచ్చేవారు. ఇచ్చే మనసు మనకు విశ్వాసగా కలిగి ఉండాలి. కష్టాలు తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తి ఇవ్వమని ప్రార్థించడం మిన్న. మన జీవితంలో ఒక దారి మూసుకుపోతే తప్పకుండా మరొక దారి తెరిచి ఉంటుంది. తెరిచిన దారిని గుర్తించటమే మనం వివేకము ఉపయోగించాలి. దేవుని భయభక్తులు జ్ఞాన వివేకాలకి ఆధారం కాబట్టి అదే మన విజయానికి సోపానం. కష్టాలు పురిక మనసు భయపడటానికి రావు, మనకి ఎలా బ్రతకాలో నేర్పడానికే వస్తాయి కదా. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో లేదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళాల నాలుక మీద ఆధారపడింది కదా. నాలుక అగ్ని వంటిదే, అది జాగ్రత్తగా వాడుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏమాత్రం కష్టం కలిగించకుండా పెంచడమే తమకు ఇష్టం అనుకుంటారు. మంచిదే, కానీ పెద్దవారి ఇష్టాలు చిన్నవారికి కష్టాలు కలిగించకూడదు. మంచి పాఠశాలలో బోధ చేయించాలని ఆరాటపడతారు, కానీ జీవితం అనే పాఠశాలలో కొన్ని బాధపడితే కానీ బోధపడవని తెలుసుకోవాలి. అందుకే పరమాత్మ స్మృతిలో ఉంటూ పరిస్థితులకు పాఠాలే భావిస్తూ మనమే టీచర్ అయ్యి జీవితాన్ని సరిదిద్దుకోవడం మన కర్తవ్యం అని తెలుసుకోవాలి. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండడు. తమ తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు, ఇతరుల తప్పును వేలుపట్టి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారే ఉత్తములు. చేసిన తప్పు దిద్దుకుందాం. ఒక విధంగా రక్త సంబంధం లేకపోయినా ఆసరాగా నిలిచేవారే నిజమైన చుట్టాలు అనుకున్నాం కదా. నిజమే, దేవుని కృపలో అదే అనుభవాల్ని మనం ధ్యానించుకుంటూ ఉందాం. ఈ దినాన్న సిలువ విలువ వివిధమైన భక్తుల యొక్క కోణంలో ఆలోచిస్తే CROSS కొంచెం తేడాతో ఉందండి. గతంలోనేమో C ఫర్ కర్స్ అనుకుందాం, C ఫర్ కంపాషన్ అంటే దయ. ఇంతకుముందు కర్స్ అది కానీ దయకి కూడా సూచనే. రిడెంప్షన్ రెండు సమానమే. విమోచన, రిడెంప్షన్ అంటే విమోచన, మన పాప విమోచన కలిగించిన క్రీస్తు సిలువలోనే కదా. ఇంతకుముందు ఓడియం శ్రమ అగ్ని పరీక్ష అని చెప్పుకుందాం, కానీ అది ఒబీడియన్స్ అని చెప్పుకుందాం ఈసారి. ఓ ఫర్ ఒబీడియన్స్, అది విధేయత. ఎస్ ఫర్ సల్వేషన్, అది రక్షణే. ఇంకో ఎస్ ఏమో సాక్రిఫైస్ అండ్ సర్వీస్ ఆల్సో. ఆయన త్యాగం, ఆయన సేవ కూడా గుర్తిస్తుంది. ఈ లోకంలో ఆయన సిలువ మోసారు, సిలువ పొందుట అంతగా విధేయత చూపించారు. ఫిలిప్పి 2:8 సిలువను సహించాడు. రెండవదిగా సిలువ అనగా క్రీస్తు. హెబ్రీ 2:2 అనగా గతంలో శాపగ్రస్త సిలువ వెనుటకు ఇష్టపడేవాళ్ళు కాదు, కానీ అతి క్రూరమైనదిగా భావించేవారు. క్రాస్ ప్రాముఖ్యత క్రీస్తు క్రాస్పై మరణించడం వల్లే మారింది. సిలువ మరణానికి గుర్తు, అది జీవానికి గుర్తు. తర్వాత తిరస్కారానికి గుర్తు, అంగీకారము శాంతికి గుర్తు. సిలువ నలుగబడిన స్థితి శాంతికి గుర్తు, హింసకు గుర్తు, ప్రేమకు గుర్తు. గతంలోనేమో హింసకు గుర్తు, ఇప్పుడేమో ప్రేమకు గుర్తు. గతంలో మరణానికి, ఇప్పుడు జీవానికి. గతంలో తిరస్కారము, ఇప్పుడు అంగీకారము. గతంలో హింస, ఇటు ప్రేమ. గతంలో నిరారోపణ, ఇప్పుడు ఆశీర్వాదము. పాపానికి గుర్తు, ఇప్పుడు పరిశుద్ధత గుర్తు. పరిశుద్ధత నాశనం, దీవెనకరంగా మనకి సిలువ ద్వారానే మనం పొందుకోవడం మనం గమనించుకుంటాం. అయితే సిలువ విజయానికి కూడా గుర్తు. ఓటమికేమో గతం అయితే ఇప్పుడు విజయానికి గుర్తు. తర్వాత ఈనాడు సిలువలో అభయం ఇచ్చారు మనకి, జీవానికి గుర్తని. కంపాషన్ గలవాడు, కృప చేసేవాడు, ఆయన ప్రేమ చూపించాడు, విమోచన నుంచి పాప నుంచి విడుదల చేశాడు, విధేయత చూపించాడు. ఫర్ వన్నెస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మన దేవుని అందరినీ కూడా మన బిడ్డలుగా, ఆయన రక్తంలో కడిగిన బిడ్డలుగా ఐక్యత చేశాడు, రక్షణ ఇచ్చాడు, పరలోకంలో ప్రవేశం ఇచ్చాడు, బలిగా అర్పించబడ్డాడు, త్యాగపూర్త జీవితం జీవించాడు. ఆయన ముట్టుకున్న వస్తువులన్నీ ప్రాచుర్యం అంతరించుకున్నాయి. నీళ్లు ద్రాక్షరసమైంది, రొట్టె విరిచి అది ఆశీర్వదింపబడింది, సిలువ ఆశీర్వాదంగా మార్చబడింది. క్రాస్ ఆశీర్వాదంగా మార్చిన ఈ క్రాస్ని మనం ఆశ్రయిస్తే మనకు సకల విధమైన అనుభవాలు కలుగుతాయి. నేను ఒక ఇంగ్లీష్లో ఒక
మరి పక్క దొంగ గురించి ఒక చక్కటి మాట చెప్పాడండి. ఏమనంటే నో కన్ఫర్మేషన్ లేదు, కమ్యూనియన్ లేదు, బ్యాప్టిజం లేదు, మరి టంగ్స్తో మాట్లాడలేదు, మరి చర్చి ఆదివారం కొత్త బట్టలు వెళ్ళలేదు, మరి ఎక్కడ కూడా ప్రార్థనలకు సెమినార్కి అటెండ్ అవ్వలేదు. అతను ఒక దొంగ. కానీ మరి అతని యొక్క క్రీస్తు అతని నొప్పిని తొలగించలేదు, అతను హీల్ చేయలేదు. ఆ దేవుని యొక్క మరి క్షమాపణ అడగగానే పొందుకున్నాడు. సింప్లీ ఎందువల్ల ఆయన నమ్మాడు. ఆ నమ్మటం ఎంత చక్కటి మాట అండి. మరి చర్చి ప్లాట్ఫామ్ దేవుడు అక్కడ ప్రసంగాలు చేయలేదు. మరి నేకెడ్గా దేని స్థితిలో ఉన్నాడు, సన్ ఆఫ్ గాడ్. మరి మరి ఒక్కటే ఈ యొక్క యోహాను 3:16 ఎంత అక్షరాలు నెరవేరించాడండి ఈ దొంగ పక్షంగా. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచు ప్రతి వాడులో దొంగ కూడా ఉన్నాడండి. విశ్వాసముంచు ప్రతి వాడు. కాబట్టి ఆ నమ్మటం, విశ్వాసం ఎంత విలువైందో ఈ దొంగ అనుభవాలు తరిసి తరిసి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ శిలువ విలువలో మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకు చనిపోయాడు. యేసువైపు చూస్తూ జీవించాలి. యేసువైపు చూస్తూ జీవించే జీవితాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను చివరిగా. ఆయన మరి నిజంగానే కొన్ని విషయాలు ప్రభు మనకి ఎంతగా చేస్తే మనం ఏం చేయగలము అంటే కొన్ని విషయాలు పాటించడం అవసరం. కొన్ని దేవుడే నోటితో చెప్పిన మాటలు కొన్ని విందాం. మార్కు 3:27లో బలవంతుని బంధించాలి, సైతాన్ని జయించాలి. లూకా 14:28లో ఇల్లు కట్టించాలంటే ఇల్లు కట్టడం ముందు ఆలోచించాలి, లెక్క చూసుకోవాలి. మనం ఏ పని చేసినా దాన్ని చక్కగా ఆలోచించి చేయడం ప్రాముఖ్యమని చక్కటి ఉదాహరణతో క్రీస్తు చెప్పారు. అలాగే లూకా 14:31లో యుద్ధం చేయవలసి వస్తే 20,000 మందే ఉన్నారని ఎదుర్కోవాల్సి వస్తే 10,000 మందితో ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించవలసి ఉంటుంది అని. గతంలోనైతేనేమో యుద్ధం యెహోవాది అని యెహోషాపాతు టైంలో, మరి ఎరుకో గోడలు కూలే టైంలో స్తుతుల ద్వారానే వాళ్ళు అందుకోవడం జరిగింది కదా. కానీ దేవుడు చక్కటి కీలక భావాలను మనకిస్తాడు. ఆత్మీయ జీవితంలో మరి ముఖ్యమైనది మొదటిది ఒకే ఆజ్ఞ. నీ మత్తయి 22:38 అందరికీ అర్థం పెట్టుకోవాలి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో. మార్కు 12:30లో పూర్ణ బలంతో కూడా ప్రేమించాలని చెప్పాడు. ఒక ధనవంతుడు మరి నెక్స్ట్ జీవం పొందడానికి ఏం చేయాలని దగ్గరికి వచ్చాడు. అది ఒకడైతే మోకరించి మరి ఎంతో వినయంతోనే అడిగాడు. అడిగితే మంచిదే, కానీ అక్కడ కొరతగా ఉందన్నాడు. మన జీవితాలు కూడా అంతే. అన్నీ చేయొచ్చు, బాల్యం నుండి చేస్తున్నా అన్నాడు. మన ఆచారాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొరత అని చెప్తున్నారు ప్రభు. మనకి రకరకాల కొరతలు ఉన్నాయండి, అవి సరి చేసుకోవాలి. అది దూరం చేసింది అదే. అప్పుడు మత్తయి 5:24లో బలిపీఠం మీద రెండోది అది మనం సరి చేసుకోవాల్సిన మొదటిది పూర్ణబలంతో ప్రేమించడం ఫస్ట్ది. రెండవది మత్తయి 5:24లో బలిపీఠం మీద అర్పణం వదిలిపెట్టి సరిచూసుకొని సహోదరులతోటి సమాధాన పడాలి. ఆ సమాధానము మరి చాలా అవసరం. మరి ముందుగా మూడోదేమో ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి, సువార్త ప్రకటించాలి. మరి స్టేజ్ మీద ప్రకటించకపోయినా సువార్త ప్రకటించే వారికన్నా సహకారం ఇవ్వాలి, లేకపోతే జీవితం ద్వారా సువార్తగా ఉండాలి, సరైన సాక్షిగా ఉండాలి. నీతిని వెతకకుండా స్వనీతి ఆశ్రయిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. నాలుగవదిగా మత్తయి 7:5లో కంటిలో దూల ఉంచు తీసేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. ఏ స్థితిలో దేవుడు బాగు చేయగలడో ఆలోచించాలి. ఇతరుల కంటిలో నలుసు వెతకడం కాదు. నిజంగా కొన్నిసార్లు మనుషుల్ని త్వరగా విమర్శించేస్తాం. కానీ ఒక ఉదాహరణ నాకు ఈరోజు కంప్యూటర్లో మెసేజ్లో వచ్చింది. ఏంటంటే ఒక ఇంటికి గెస్టులు వచ్చారట. గెస్టులు అందరూ పడుకొని గుర్రుపెట్టి నిద్రపోతా స్టేజ్లో ఉంటే వాళ్ళ బాబు ఎంతో భక్తిగా ఉంటాడట, అన్ని ఆచారాలు బాగా చేస్తాడట, ప్రార్థన చేసుకున్నాడట. నాన్న అని నిద్రపోకుండా కూర్చొని, చూడు నాన్న ఎంత భయంకరంగా గుర్ర పెడుతున్నారు వీరని విమర్శిస్తూ అసహించుకోవడం మొదలుపెట్టాడట. అప్పుడు వాళ్ళ నాన్న నీతి చెప్పాడంట, మరి తీర్పు తీర్చట ఆయన పని, మనం ఇతరులు విమర్శించడం కూడా చాలా తప్పు, చాలా పాపమని. ఈ తప్పును ఆలోచిస్తే మనం ఎన్ని రకాలుగా ఎంతమంది విసుక్కుంటున్నామండి. ఇంట్లో విసుక్కుంటాం, బయట విసుక్కుంటాం. చిన్న చిన్న విసుగుదల్లో కూడా మనం కంట్రోల్డ్గా ఉండటం కూడా దేవుని చిత్తంలో అవసరమని నేను గ్రహించుకున్నాను. అందరం గ్రహించుకుందాం. మరి సరి చేసుకోవడం చాలా అవసరం. అయితే మన జీవితాల్లో ఈ వ్యక్తిగత ఆత్మీయ జీవితం సరి చేసుకోవడం, మరి ఇతరుల కోసం ప్రార్థించటం కన్నా ముందు వ్యక్తిగతంగా ప్రార్థించుకుని ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండటం మనకు చాలా ప్రాముఖ్యమని విశ్వాస గ్రహించాలి. ఎఫెసీ 6:3లో ప్రభునందు తల్లిదండ్రులను గౌరవించాలి. దీర్ఘాయువుగా ఉండాలంటే
వాగ్దానంతో కూడినటువంటి తల్లిదండ్రులను గౌరవించటము, వాళ్ళని దూషిస్తే లోయకాకులు పీకుతాయని సామెతలో చెప్పారు. కాబట్టి దీవెనకరంగా జీవించడానికి మనం ఈ పనులు చేయాలి. లోక 9:59 ఒకరిని వెంబడించడం అంతేగానే మరి ఒకడు ఎన్ని సాకులు చెప్పారు, తండ్రిని పాతిపించడానికి వెళ్తాదంటే అది కాదు ముఖ్యం, నన్ను వెంబడించడమే ముఖ్యమని పదే పదే ఉదాహరణల ద్వారా చెప్పాడు. మృతులను పాటు పెట్టుకొని అని కూడా చెప్పడం జరిగింది. ఇంకొకడు ఒక 9:61 కూడా ఇంటి వారి వద్ద సెలవు తీసుకుని వస్తా అన్నాడు. మన సాకులు కూడా అదేగా ఉన్నాయి. నాగటిపై చేయబట్టి వెనుక తిరగకూడదు, ప్రభు కొరకు నిలబడాలి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అనే స్థితిలో మనం విశ్వాస జీవితం సాగాలి. ఇంకొక భక్తులు చక్కటి మాటలు చెప్పారండి. మనం క్రీస్తు మరి యెరూషలేము ప్రవేశం చేసేటప్పుడట ఆ 7 అనుభవాలు గుండా పోయాడు. 7 మాటలు చెప్పాడు అక్కడ సిలువలో. ఇక్కడ 7 అనుభవాలు ముందుగా సిలువకు ముందు ఏం చేశాడో అంటే ప్రవచనము, ప్రవేశము, ప్రలాపన, ప్రక్షాళన, ప్రశంస, ప్రబోధము, ప్రార్థన. ఒక్కొక్కటి చెప్పుకుందాం. మరి సిలువ మరణానికి ముందుగా వచ్చిన అనుభవంలో ప్రవచనం, 3వ దినం లేస్తా అని ప్రవచించాడు. అద్భుతంగా యెరూషలేముకి వెళ్ళి శాస్త్రులు పరిసయ్యులు హింసించబడి మరణిస్తాను, తిరిగి లేస్తానని సూటిగా చెప్పారు. అది ఎవ్వరు పట్టించుకోలే. కానీ చాలా సూటిగా ప్రవచనాత్మకంగా మత్తయి 16:21 చెప్పాడు. మొదటిది ప్రవచనము, మొదటిది. రెండవది ప్రవేశము, యెరూషలేములో ప్రవేశించి గాడిదెక్కెళ్ళాడు, మరి ప్రాణం ఇవ్వాలని వెళ్ళాడు. అది చెప్పి దానిలో ప్రవేశించాడు. మళ్ళీ చెప్పుకుందాం. ప్రవచనము, రెండవది ప్రవేశము, తర్వాత మూడవది మరి ఈ తలంచుకుంటే మరి చాలా ఆశ్చర్యకరమైన అనుభవాలు మనకు కనబడతాయి. తర్వాత ప్రలాపన అంటే ముందేమో స్థుతులతో ప్రవేశించాడు. ముందు మరి ఈ అనుభవంలో ప్రవచనమైంది, ప్రవేశం అయిపోయింది. ప్రలాపన ఏంటంటే ఆ పట్టణం సమీపించినప్పుడు యెరూషలేము గురించి లూకా మరి 19:41 తర్వాత యెరూషలేము దుస్థితిని బట్టి ఏడ్చాడు. అవిధేయతను బట్టి వాళ్ళని మరి అవిధేయత తృణీకరిస్తున్నారే అని కూడా ఏడ్చాడు ప్రభు. అది ప్రలాపన. మూడవది ప్రలాపన. నాలుగవది ప్రక్షాళన. మరి దేవాలయంకి వెళ్ళి దుమ్ము దులిపేశాడు. అక్కడ కొరడాతోటి వ్యాపారస్తుల్ని పడగొట్టేసేసి ఇది ప్రార్థనా మందిరం కదా ఇలా చేస్తారేంటని చాలా గద్దించాడు. నిజంగానే అలా గద్దించే పెద్దలు కూడా మన సంఘాల్లో ఉండాలండి. మరి బలహీనతల్ని మరి సూటిగా హెచ్చరించే వాళ్ళు కూడా ఉండాలి. ఆ తర్వాత ప్రక్షాళన తర్వాత ప్రశంస. అక్కడ కానుకలు వేసే మరి పేద విధవరాలను ప్రశంసించాడు. అందరికంటే ఎక్కువ వేసి అంటే హృదయ రహస్యాన్ని చూస్తాడు ఆయన. ఆ తర్వాత మరొక స్త్రీ తనపై అత్తరు పూసి తను గౌరవిస్తే శిష్యులు ఏమో విసుక్కుంటారు. అప్పుడు ఆయన గద్దిస్తాడు, మరణంకే భూస్థాపనకే గుర్తుపెట్టుకుందని. మత్తయి 21 మరి మత్తయి 26లో కూడా ఉంది. ఆయనకు ప్రశంసించబడే దేవుని కొరకు ఏ చిన్న పని చేసినా మనం ప్రశంసించబడతాం, దేవునితో మెచ్చుకోలు పొందుకుంటాం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మరి ఆరవది ప్రబోధము, క్రీస్తు రాకడ గురించి మరి యెరూషలేము నాశనము శిష్యులు ఎలా తప్పించుకోవాలో కూడా ప్రబోధం చెప్పాడు, బోధ చెప్పాడు. ఆ తర్వాత లాస్ట్గా గెత్సెమనే వనంలో ప్రార్థన చేశాడు. శిష్యులు నిద్రించారు, కానీ క్రీస్తు మెళకుగా ఉండి ప్రార్థించలేరా అని ఆ విధంగా మాదిరికరంగా ఉన్నాడు. కేవలం నోటితోటి సువార్త చేయడం కాదు, మన ప్రవర్తన ద్వారా కూడా ఇతరులకు మనం సువార్త చెప్పేవాళ్ళంగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా. ఫస్ట్ది మనకి ప్రవచనము, తర్వాత ప్రవేశము, 3 ప్రలాపన, 4 ప్రక్షాళన, 5 ప్రశంస, తర్వాత మరి చివరిగా మనం చూసుకున్నాం కదా ప్రబోధము, తర్వాత ప్రార్థన. ప్రాప్రత వచ్చిన అనుభవాలు చక్కగా ఒక భక్తులు చెప్తే నేను సేకరించానండి. తర్వాత చివరిగా చూసే దేవుడు, మన పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు. మన ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మరి చూసిన ఆదికాండం 16:13లో మరి యెహోవాకు చూచున్న దేవుడిని పేరు పెట్టింది ఎవరు? హాగరు నిజంగా మరి సారా దగ్గర, అబ్రహాం దగ్గర ప్రార్థనానుభవాలు నేర్చుకుంది, తనకు తెలియదు. కానీ నిజంగానండి అమాయకంగా పరిచర్య చేసుకుంటూ సేవకురాలుగా ఉందండి. కానీ తనకేమన్నా ఆశ ఉందా? యజమాని ద్వారా బిడ్డను కదా అని కోరుకుందా? అబ్రహాంకు ఉందా కోరిక? వీళ్ళిద్దరికీ అమాయకులే ఇద్దరు. అసలు కీలక పాయింట్ అంతా సారా దగ్గర ఉంది. సారా సొంతంగా ఆలోచించేసింది, ఇద్దరిని ప్రలోభ పెట్టేసింది. తీరా గర్భం అయిన తర్వాత ఇక మొదలుపెట్టింది సాధించడం. అది చాలా చాలా
అక్కడ బాధపెట్టినప్పుడు సహించుకోలేక హాగరు మరి బయటకు వచ్చేసింది. అప్పుడు అక్కడ దానికి ఆ నీటి బుక్క దగ్గరికి వచ్చినప్పుడు బెలె బెలియర్ హాయ్ రోమి అనే పేరు పెట్టింది. అక్కడ అబ్రహాము దాసిగా ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి శ్రమలు పడ్డప్పుడు అప్పుడు తనకి చాలా బాధ కలిగింది. మరి సారాకేమో దాని గర్భవతిగా ఉన్నప్పుడు అసూయ ఎక్కువైపోయింది. నిజంగానండి, కనబడిన అసూయ ఉంటుందండి మనలో కూడా, అది పర్సంటేజ్ తేడాగా ఉంటుంది అంతే. ఆ తర్వాత పిల్లకి అంటుంది అనేటప్పటికీ నాకు లేని భాగ్యం తనకు వచ్చిందా అనే ఒకలాంటి నీచ స్వభావం ఆ బిడ్డలు దూరుద్ది. అప్పుడు నీచంగా చూసింది, తట్టుకోలేక హాగరు బయటకు వచ్చి షూరు ప్రాంతంలోకి వచ్చేసింది. హాగరుకు అబ్రహాంకు ఆలోచన లేకపోయినా వాళ్ళు భరించాల్సి వచ్చింది. ఒక బిడ్డ తల్లి కాపోతుంది. ఇక ఇంట్లో ఉండలేక షూరు మార్గంలో ప్రయాణించినప్పుడు అక్కడ ప్రభు ఎంత చక్కగా దూతను పంపించాడండి. మనకు కూడానండి దూతల్ని కావలిగా ఉంచుతాడు, పరిచర్యగా ఉంచుతాడు, సహాయపడతారండి. కనబడకుండా మనుషుల్లో కూడా సహాయపడే వాళ్ళని కనబడే దూతలే, రెక్కలేని దూతలుగా భావించాలండి. ఆపత్కాలంలో కొందరు ఎంతో సహాయపడతారు మంచి ప్రేమతో, వాళ్ళు కూడా మన దేవదూతలే. వాళ్ళు ప్రత్యక్షమై అక్కడ సంభాషణ జరిగింది. నువ్వు గర్భవతివి, నువ్వు కుమారుని కంటావు, అడవి గాడిద వంటి మనుషుడు అతని అందరికి విరోధంగా ఉంటుంది. అతనితో మాట్లాడిన దేవుని గురించి ఆమె మొదటిగా పేరు పెట్టింది చూచుచున్న దేవుడు యెహోవా. ఆమెను చూశాడు, అపరిస్థితి అంతా గ్రహించుకున్నాడు. చూస్తున్న దేవుడు మరి ఆవిడ చూస్తుంది, దేవుడు చూశాడు. భూతకాల భవిష్యత్తు కాలని కూడా తెలిసిన దేవుడు, పరిస్థితులు ఎరిగినవాడు, సమస్తం గ్రహించినవాడు ఆమెను చూచాడు. ఆ దుఃఖం, బాధ, కష్టము సమస్తం చూశాడు. మాట్లాడి ఆదరించాడు. నీకు పుట్టబో కుమారుడు సంతానానికి మూలపురుషుడు కాగలడు అన్నాడు. అప్పుడు దూత ఎంత చక్కటి సలహా ఇచ్చిందండి. మనకు కూడా, మన కుటుంబాలకు కూడానండి, మన పిల్లలు మాట వినరు, అత్తమామను మేము చూడము అని వ్యతిరేకించేటువంటి కోడళ్ళు లేరా? భయంకరమైన కుటుంబాల భయంకరం. తల్లిదండ్రులు అంటే పిచ్చ ప్రేమ ఉంటుంది భర్తకు. వాళ్ళనేమో వాళ్ళు వస్తే సహించుకోరు. ఎప్పుడు వెళ్ళిపోతావు అని అడిగితే అక్కడ గొడవలు అయిపోయి విడాకు దాకా దారితీస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి మరి ఎంత చక్కగా దూత యజమాని దగ్గర సారా దగ్గరికి వెళ్ళు, లోబడి అణిగి ఉండు అని చెప్పింది. నిజంగానండి అలా సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలండి, ఒదిగి ఉండాలి కుటుంబాల్లో. అప్పుడు సారా శ్రమను భరిస్తూ తప్పించుకునేలాగా దేవుడు చూచి ఆదరించాడు. మన కష్టాలు చూచి తగిన ఆదరణిస్తాడు. మరి మనిషికి చెప్పింది కాదు, ఒక మనిషికి దేవుడు చెప్పిన మాట ఓదార్పు పొందింది. మరి చేతి కింద అణిగి ఉండి నీ సంతానం విస్తరింపజేసి జనాంగంగా అవడానికి నిజంగానే మరి ఆ బిడ్డ ఎంతో సహించుకుంటూ శ్రమను చూచాడు, చక్కగా ఆదరించాడు. మరి శ్రమ భారం ఉంటే ఆ శ్రమను బట్టి చక్కని ఓదార్పు పొందింది. ఇంకా ఎవరెవరు నిర్గమాకాండంలో కూడా 3:9 ఇశ్రాయేలీయులు మొర చేరింది. మరి ఐగుప్తులో పెట్టిన హింస చూశాడు. ఇశ్రాయేలీయులు మూలుగులు విన్నాడు. వారికి ఎంత హింస పెట్టినో ఆ బాధలో మొర్ర పెట్టారు. నిజంగా చేరింది. వారు పెట్టిన హింసను చూసి అన్నాడు, ఎవరైనా మనుషులు బాధిస్తే దేవుడు చూస్తాడు. వాళ్ళని అందరినీ చూసి ఆదరణ ఇచ్చి గొప్ప విడుదల ఇచ్చి విమోచన ఇచ్చే దేవుడు మనకున్నాడండి అని గుర్తుపెట్టుకోవాలి. మన కన్నీరు తుడిచేవాడు, మన కన్నీరు కవులు దాచేవాడు, మరి దుఃఖము నిట్టిర్పు ఎగిరిపోయే రీతిగా మన బాష్పములు తుడిచే దేవుడు మనకున్నాడని నమ్ముకోవాలి. మరి శత్రు భావంతో కీడు పొందిన జీవితంలో చూసే దేవుడు ఉన్నాడు మనకి. సారా మరి మొదట హాగర్ను మరి ఇస్తా అందగాని ఆ ఇద్దరు విన్నారు. కానీ తర్వాత పో అనకుండా శ్రమని పొగబెట్టింది. తనే పరిగెత్తింది కదా, అయినా ఊరుకున్నాడా దేవుడు? నీ చేతిలో హాగరు ఏం చేసినా నువ్వు చేసుకొని బాబు తప్పించేసుకున్నాడు. ఏం చేయలేకపోయాడు. అసహాయ స్థితిలో అబ్రహాము నీకు అప్పు చెప్పేశాడు అన్నాడు సరతో. అప్పుడు తన ఇష్టం వచ్చాడు, చేసేసుకుంది. అయినా సరే తనే పరిగెత్తిపోయిందండి పాపం. సరతో అసూయ ఎంతో పరిమాణానికి వరలేనితనం ఎంత పరిమాణమైనా చేస్తుంది. మన పరిస్థితుల్లో మనం ఒక మెట్టు సహించటం మనం బాధ్యతగా మనం గ్రహించుకుని బ్రతకడం కూడా నేర్చుకోవాలి. ఒక వ్యక్తికి పైకి తేవాలంటే అది కేవలం దేవుని అనుగ్రహమే ఉండాలి. ఒకరు పైకి వస్తే మనం సహించుకోలేని బలహీనత ఉండకూడదు, అసూయ రాకూడదు. వాళ్ళు లెట్ లీవ్ అని మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, ఇదే భావం మనలో ఉండాలి. విశ్వాసిగా అది చాలా అవసరం. వృద్ధి పొందిన తర్వాత పైగా ఉంటాను, మీరంతా కింద ఉండాలి, మీరు నా స్థాయికి రాకూడదని వాళ్ళు గర్వపడకూడదు. ఆ రకంగా మనం తగ్గించుకుని అసూయ పడకుండా ఉంటానికి కూడా కొన్ని పాఠాలు మనకు ప్రభు నేర్పిస్తున్నారు. అయితే ఈ అనుభవాల్లో మనకు మంచి మనస్సు, దేవుని మనస్సు కలిగి ఉన్నప్పుడు హింసను తొలగిస్తాడు. హాగరు జీవితంలో మరి అనుభవాలు చూస్తుంది. తర్వాత యాకోబు కూడా కన్నులెత్తి చూడు మరి అని చెప్పి మరి తన
ఎలాగా ఆ, గొర్రెలు మేకలు వృద్ధి పొందాలో చక్కటి ఆలోచనలు చెప్పిన దేవుడు మరి లాభాను పట్టినటువంటి కష్టాన్ని చూశాడు. యాకోబును చూసిన దేవుడు సలహా ఇచ్చాడు. మరి అక్కడ హాగరుని చూశాడు, లేయా ద్వేషించబట్ట చూశాడు. ఇక్కడ హాగర్ ఒకళ్ళు చూశాడు, లేయాను చూశాడు. మరి కష్టంలో లాభాన్ ద్వారా నష్టపడినప్పుడు, లాభాను ద్వారా బాధపడినప్పుడు యాకోబుని చూశాడు. మరి ఇశ్రాయేలీయులు ఎట్లాగో మొరపెట్టినప్పుడు చూశాడు కదా, మరి నిశ్చయంగా చూసా అన్నాడు. మరి ఐగుప్తులో మరి మరి ఐగుప్తులో ఉన్నప్పుడు మరి నేను మోషేతో నేను నేను నా 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 బిడ్డ నా స్నేహితుడు అని వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. తన నాయకుడు అని చెప్పాడు. ఆయన మోషేను కూడా చూశాడు. ఆ తర్వాత హిజ్కియా కన్నీరు విడిచి చూశాడు. నిర్గమాకాండ 3:15లో మోషేతో చూసిన అనుభవం చూస్తాం. తర్వాత నిర్గమాకాండ 3:7లో, నిర్గమాకాండ 2:23లో మొర్ర చూస్తాం. హిజ్కియా విషయంలో యెషయా 38:5లో. తర్వాత నరులందరి దృష్టి దేవుడు, హృదయ రహస్యాలు చూసే దేవుడు, గుండె చదివినవాన్ని చూసే దేవుడు. మరి 33 కీర్తనలు 13లో కూడా నరులందరినీ సృష్టించుకునే దేవుడుగా మన మధ్య ఉన్నాడు. ఆపదలో ఉండే వాళ్ళకి ఆదుకునే దేవుడు. దేవుని మనం ఎంతగానో ప్రేమించాడు. వెలుగులో నడిపిస్తే మనం అన్యోన్య సాహసం కలవారం కాబట్టి, మన రాజులు యాజకులుగా చేశాడు కాబట్టి, మన పాపాలు ఒప్పుకుంటే మనల్ని నీతిమంతుడు, మనల్ని సమస్త దుర్నీతి నుంచి మనం విడుదల చేసేసి మన పవిత్రం చేసే దేవుడు, మన పాపాలు కొట్టివేసే దేవుడు. మరి కీర్తన 85:2లో దేవుడు ఉగ్రత తొలగించే దేవుడు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం రప్పించే దేవుడు మన సదాకాలం మనతో ఉంటాడు. మనం దేవుని వైపు చూస్తూ సాగిపోదాం. ఇప్పుడు చెప్పిన మెళకువలన్నీ మన హృదయాల్లో ఉంచుకొని విశ్వాస జీవితంలో మరి ఇంకా మరి హోలీ వీక్లకు ప్రవేశించబడే రోజుల్లో మనం ప్రక్షాళన చేసుకుంటూ ప్రభు యొక్క ప్రబోధాన్ని వింటూ మరి ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మన